ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. దేవుడిని బట్టి సంతోషించుము, ఆయన నిన్ను ఆదుకొనునని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు మనల్ని ఆదుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకునే బిడలుగా ఉండాలండి. మనము చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉండాలని మనం చూసుకునే బిడలుగా ఉండాలండి. మనం పరిశుద్ధంగా ఉండాలండి. ఈ లోకంలో మన జీవితం ఎప్పుడైతే దేవుని చేతుల్లో మనం పెడుతూ ఉంటామో, దేవుడు మన జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుతాడు. మన జీవితాన్ని మన చేతుల్లో మనం పెట్టుకుంటే మనము దేనికి రాకుండా మనకై మనమే నాశనం చేసుకుంటాం. ఈ లోకంలో సాతాను చూస్తుంది, గర్జించు సింహం వలె ఉంది, గుంట నక్క వలె ఉంది. ఎవరిని మింగాలా, ఎవరిని మోసం చేయాలా, ఎవరిని పడగొట్టాలా, ఎవరిని చెడగొట్టాలా, దేవుడి మార్గం నుంచి ఎలా చెరిపివేయాలని సాతాను చూస్తుందండి. దాని పని అది. మనం యెహోవాను బట్టి మనం ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తుంటామో, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను మనం గైకొంటూ ఉంటాము. దేవుడు ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు, ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఈ భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు వాక్యము అది ఈ లోకంలో ప్రాణం లేని వారికి కూడా ప్రాణం ఇచ్చేటువంటిది ఏదంటే దేవుని వాక్యం మాత్రమే. మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలండి. దేవుని వాక్యము మనం అబద్ధాలుగా చెప్పకూడదు. బైబుల్లో ఉన్నది ఉన్నట్లుగా మనం ఎప్పుడైతే ఇతరులకు చెప్తూ ఉంటామో ప్రతి ఒక్క మనుషులు వింటూ ఉంటారు. కాబట్టి మనం ఉన్నది ఉన్నట్లను కొట్టినట్టు చెప్పాలంటే మనం ఫస్ట్ వాక్యానుసారంగా మనం జీవించాలి. చెప్పేవారు జీవించాలి. తర్వాత అలా జీవించిన తర్వాత ఇతరులకు చెప్పాలి. కొంతమందిని చూసుకున్నప్పుడు వాళ్ళు జీవించరు కానీ ఇతరులకు చెప్తూ ఉంటారు. మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, లేదా దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. అనేక మంది యవనస్తులు కూడా హార్ట్ అటాక్లో చనిపోతున్నారు. కాబట్టి మన జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఈ లోకంలో వేసే మేము మా జీవితాలు వేసి వేస్ట్ చేసుకోకుండా మా జీవితాలు మీ పాదాల ముందు పెట్టినట్లుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. మమ్మల్ని పరిశుద్ధపరచండి, స్థిరపరచండి, బలపరచండి, దృఢపరచండి అయ్యా. మేము నీ బిడ్డగా, నీ సొత్తుగా, నీ ఆయుధంగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను పరలోకానికి వచ్చేదే కాకుండా అనేక మందిని తీసుకొని వచ్చేదానికి మీరు మాకు ఒక నిరీక్షణ దయచేశారు. ఏదంటే మిమ్మల్ని సొంత రక్షకుడుగా మేము అంగీకరించి మీ వాక్యము మేము నేర్చుకొని వాక్యానుసారంగా బ్రతికి మేము ఇతరులకు చెప్తే వేసే వాళ్ళు వేసే పరిశుద్ధంగా వేసే జీవిస్తూ పరలోకానికి వేసే మా ద్వారా వేసే మా రూపాన మీరు వాళ్ళని మార్చుకుంటారు. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని మీరు ఆ క్షణంలో వాడుకుంటారు. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవుని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.